రెడ్డి వెంకటేశ్వర అండి. ఏం చేస్తారండి మీరు? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేస్తారు. ఎలా ఉందండి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? రైతులకు ఎలా చేస్తుంది ఈ ప్రభుత్వం? బాగానే చేస్తుందండి రైతులకి. ధాన్య డబ్బులు అయ్యి వెంటనే పడిపోయినాయి 48 గంటల లోపల. ఈ సంవత్సరం బాగానే ఉందండి. అంటే సంచుల విషయాల్లో కానీ కొనుగోలు విషయాల్లో కానీ మిల్లులకి పంపే విధానం కానీ ఎలా ఉందండి? ఈ సంవత్సరం బాగానే ఉందండి, కరెక్ట్గా బాగానే ఉందండి. ధాన్యం స్పీడ్గానే వెళ్ళిపోయాయండి, పట్టించారండి, ఏం లోడ్ చేయలేదండి. గతంలో ఎలా ఉందండి మరి? గతంలో అంటే బాగోలేదండి, లేట్ అయ్యిందండి, 3 నెలలు పట్టిద్దండి డబ్బులు పట్టరాక. అంటే ముందు ఫస్ట్లో పడిపోయినాయండి, లాస్ట్ 2 ట్రిప్ వచ్చేటప్పటికి లేట్ అయిందండి, 3 నెలలు పట్టిద్దండి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా 48 గంటల్లో పడిపోయినాయండి, పట్టిన 48 గంటల్లో. బాగానే ఉందండి. అంటే రైస్ మిల్ అయ్యి దగ్గరలో ఇస్తున్నారా లేకపోతే బాగా? లేదు, ఇప్పుడు రైతులు ఏ మిల్లుకి తోలుకుంటే ఆ మిల్లుకి ఇస్తున్నారండి అవకాశం. మన ఇష్టం వచ్చిన మిల్లుకి తోలుకుంటే ఆ మిల్లుకే కొట్టివారండి. ఈ సంవత్సరం బాగానే ఉందండి. సంచుల విషయాల్లో ఎలా ఉన్నాయి? సంచులు బాగానే ఉన్నాయండి, మామూలుగా ఎప్పుడు కలితే అప్పుడు ఇచ్చేస్తున్నారండి, పట్టి తోలేరు. అంటే అప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు ఏమైనా మార్పు ఉందా లేకపోతే? బాగుందండి, చాలా మార్పు అండి, 50% మార్పు అండి. సంచుల విషయాల్లో ఎలా ఉండేయండి గతంలో? గతంలో సంచులు కూడా బాగానే వచ్చాయండి, కాకపోతే డబ్బులు విషయమే లేట్ అయ్యిందండి. కాదు మిల్లు కాడ లేట్ అయ్యిందండి అప్పుడు. ఇప్పుడు మిల్లు కాడ లేట్ లేకుండా దిగిపోయిందండి, స్పీడ్గా వెళ్ళిపోయిందండి ధాన్యం. అదండి. అభివృద్ధి పరంగా ఎలా ఉందండి? చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తున్నారు? నాకు తెలిసినంత కూడా బాగానే ఉందండి, మరి అంతగా నాకు ఎక్కువగా తెలియదండి. ఆ రోడ్లు ఇప్పుడు వేస్తున్నారండి, బాగానే ఉన్నాయండి. పరిపాలన ఎలా ఉందనుకుంటున్నారంటే మరి 3 పార్టీలు కలిసి చేస్తున్నాయి కదా, కరెక్ట్గా చేస్తున్నాయి అంటారా? కరెక్ట్గానే చేస్తున్నాండి అనుకుంటున్నాను మేము. మరి బాగానే ఉందండి, పర్లేదు. అంటే గతంలో ఎలా ఉండేదండి 5 సంవత్సరాల్లో జగన్ గారి పరిపాలన ఎలా ఉంది మరి? అప్పుడంటే మరి బాగుండేది కదండి, ఇప్పుడు చాలా బాగుందండి. ఇప్పుడు పెన్షన్ విషయాలు ఎలా ఉన్నాయండి? పెన్షన్ల విషయం నాకు తెలియదండి, మా మామూలుగా రైతాంగం కాదు, నాకు పెన్షన్ల గురించి తెలియదు. అంటే నా పసుపు కొద్ది అండి, పెన్షన్లు మాకేం రావు అని చేత, దాని గురించి నేను చెప్పలేను. అదండి. అంటే చూసుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయట్లేదు, రైతులను పట్టించుకోవట్లేదు అని చెప్పి మన 13 ధర్నా చేశారు కదా, మరి వైసీపీ వాళ్ళు ఎందుకు చేశారంటారు? వాళ్ళు ఎందుకు చేశారు నాకు తెలియదు కానీ అంటే ఫస్ట్ బాగానే ఉందండి. మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగానే ఉందండి, మరి వాళ్ళు ఎందుకు చేశారు అన్నది ఆ విషయం మరి మాకు తెలియదు కదండి, నాకు అంత తెలియదండి. కొంచెం అయితే వ్యవసాయదారిని అండి నేను. అంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తే 2027 మళ్ళీ ఎలక్షన్ వస్తుంది అంటున్నారు, వస్తే మరి ఈసారి ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? సూత్రానికి ఇప్పుడు ఇంకా 1 సంవత్సరం కదా అయిందండి, 4 సంవత్సరాలు గడాలి కదండి. 50% ఇదే వస్తుంది అనుకుంటున్నామండి. ఈ 5 సంవత్సరాల్లో మార్పు ఎలా ఉంటుందో చూడాలండి, అంతే. నమస్తే అండి, మీ పేరండి? దుర్గారావు అండి. ఏం చేస్తారండి మీరు? నేను వేసాము తాట తోలుతాను. ఎలా ఉందండి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? బాగుందండి, డబ్బులు 24 గంటలు కొడుతున్నారు, చాలా బాగుంది. దేనికంటే రైతులు బాగుందంటారు? రైతులే బాగుందండి, రైతులకి అందరికీ బాగుంది. ఇప్పుడు అంటే ఏం కనిపిస్తుంది మీకు అంటే పరిపాలన విధానంలో? పరిపాలన బాగానే ఉంది, మళ్ళీ నెక్స్ట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎలా ఉండేదండి గతంలో, ఎలా ఉండేది రైతులకి? బాగా కొట్టేవారు కదండి డబ్బులు, అస్సలు కొనుగోలు విషయం కూడా కొనుగోలు విషయం మామూలుగా డబ్బులు పడి కదా. ఇప్పుడు ఎలా ఉందండి సంచుల విషయాలు వాటిలో ఎలా ఉందండి? సంచులు కానీ సంచుల విషయం అయ్యి బాగుందండి, బాగానే వస్తున్నాయి. సంచులు లోటుపాట్లు ఏమీ లేవండి, ఇప్పటికప్పుడు అందించేస్తున్నారు సంచులు. అంటే గతంలో ఎలా ఉండేది? సంచులు నాణ్యమైన సంచులు ఇచ్చేవారా? నాణ్యమైన సంచి ఇచ్చినా పని అవ్వదు కదండి, గమ్ముని ఎదరికి వెళ్ళేది కదా ధాన్యాలు. ఇప్పుడు స్పీడ్గా అయిపోయినాయండి, ఇప్పుడు ఒక్క గింజ లేదండి పొలం మీద, మొత్తం అంతా ఉబ్బడి అయిపోయిందండి. రేటు కూడా బాగుంది. రోడ్ల పరిస్థితి ఎలా ఉందండి మీ నియోజకవర్గంలో? రోడ్లు ఏమైనా స్టార్ట్ చేస్తున్నారు? రోడ్ల మీద ఫుల్ బాగుందండి. ఇప్పుడు ఇంతకుముందు అయిపోవాలంటే చచ్చిపోయినాడు ఊడిపోయేది, ఇప్పుడు జమ్మని టాప్లో వెళ్ళిపోతుందండి బండి. బాగుందండి, రోడ్లు బాగున్నాయి, అన్నీ బాగున్నాయండి. మరి చూసుకుంటే గత 5 సంవత్సరాలే బాగుంది పరిపాలన, 6 నెలలు బాగోలేదని జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు కదా. అలాగే అంటారండి, ఏమంటారు ఇంకా ఓడిపోయినాడు ఇంకా అలాగే చెప్తాడు. పెన్షన్ విషయాలు ఎలా ఉన్నాయండి? పెన్షన్ ఇస్తున్నారు? పెన్షన్ టయానికి బాగానే ఇచ్చేస్తున్నారండి. నాకు పెన్షన్ లేదు కానీ ఇంకా ఆయనకి ఉన్నది పెన్షన్. అంటే కొంతమంది అంటున్నారు, ఆరోపణలు ఏంటంటే కేవలం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు మాత్రమే పెన్షన్ అనేది ఇస్తున్నారు, వైసీపీ వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లేదని కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. అదేం లేదండి, ఇస్తున్నారు, అందరికి ఇస్తున్నారు. తప్పు అది, ఆ మాట తప్పు. వీళ్ళని కదా అందరికి ఇస్తున్నారు. ఎంత ఇస్తున్నారండి పెన్షన్? పెన్షన్ నాకు లేదు కదండి, మరి ఎంత ఇస్తున్నారు? 4,000 6,000 అంటండి. ఎలా ఉందండి? అంటే ఇప్పుడు మహిళలకి సిలిండర్లు అని కూడా ఇస్తున్నారు కదా ఉచితంగా, అవన్నీ అందరికీ అందుతున్నాయి అంటారు? అవి మరి మనకు తెలియవండి, మరి ఇస్తున్నారని తెలిసింది కానీ. ఓకే, మా పాపలు చూసుకుంటాను, నేను వెళ్ళను కదా అసలు. ఇప్పుడు చూసుకుంటే అంటే ఇప్పుడు ఎలక్షన్ రాబోతుంది, మళ్ళీ 2027లో ఎలక్షన్ రాబోతుంది అంటున్నారు. ఒకవేళ ఎలక్షన్ వస్తే మళ్ళీ ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంటుంది? ఇదే వస్తుందండి, మళ్ళీ తెలుగుదేశం వస్తుంది. తెలుగుదేశం వస్తుంది.
అంటే ఎందుకు వస్తుంది అంటారు అంత పర్టికులర్గా ఎందుకు? టెట్టింగ్ అనేది బాగా చేస్తున్నాడు కదండి. ఇప్పుడు రైతు విషయంలో తప్పు చేయడం ఇంకా డబ్బు బాగా పడుతుంది. ఇంతకుముందు బోకర్లు తెంగేసి ఏడిపించి ఇచ్చేవారు. ఇంకా ఇప్పుడు కూడా ఉన్నాయండి దాలో డబ్బులు, కొంతమందికి ఇవ్వలేదు. మరి కొట్టడం తేడా డబ్బులు వీళ్ళు ఈ కాగితాల ముందు తీసుకొని వాళ్ళు వాడి డబ్బు ఇవ్వరండి. డబ్బు అలా మోసం చేసేవారు. రైతులు చేస్తుందంటారు అయితే? రైతులు బాగుందండి, చాలా బాగుంది. రైతు విషయంలో ఎవరిని అడిగినా మీకు చెప్తారు. ఎవరైనా శ్రద్ధ కాదు బాగుందని అంటారు.